రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి స్వరాజ్ 843 ఎక్స్ఎం వేరియంట్ ట్రాక్టర్ తక్కువ ధరలో మంచి మోడల్ ఉన్న బండి అమ్మకానికి అయితే తేవడం జరిగింది. బండి రిలేటెడ్ పూర్తి ఫోటోలు, పూర్తి వివరాలు క్లారిటీగా వీడియోలైనా బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. పెట్టిన ధరలో కూడా తగ్గింపు ఉంటుందన్న. వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడ ఉంది, ఎలా తీసుకోవాలి, ఎంత రేట్ అనేది క్లారిటీగా తెలుస్తుందన్న. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న. ఎవరు లైక్ చేయడం లేదు. మీ దగ్గర ఏమన్నా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కానీ లేదా ట్రాక్టర్ యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ ఉన్నా, ఏ కంపెనీకి చెందిన ట్రాక్టర్ ఉన్నా కూడా లేదా ట్రాక్టర్ యొక్క సామాన్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇంకేమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి స్వరాజ్ 843 ఎక్స్ఎం వేరియంట్ ట్రాక్టర్న. స్వరాజ్లో 843 ఎక్స్ఎం వేరియంట్ ట్రాక్టర్ చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ మట్టుకు మంచి నీట్ అండ్ గుడ్ కండిషన్లోనే అందుబాటులో అవుతుంది. తక్కువ నడిచిన ట్రాక్టర్న ఇది వచ్చేసరికి రీసెంట్ టైంలో చాలా మంది రైతన్నలు ఈ 843 ఎక్స్ఎం బండి అయితే అడుగుతున్నారు. వారందరి కోసం ఈ బండి చాలా బాగా ఉపయోగపడుతున్న 843 ఎక్స్ఎం అన్న మార్కెట్లో మంచి రీసేల్ ఉన్న బండే స్వరాజ్లో వచ్చేసరికి ఇది. ట్రాక్టర్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ 2015 మోడల్ ట్రాక్టర్న, 2015 మోడల్ ట్రాక్టర్. అండ్ టైర్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 55-60% లైఫ్ అయితే ఉందన్న టైర్లది. ఓవరాల్గా బండి మటుకు అవుట్లుక్ పరంగా గుడ్ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది. ఇంకా బండి యొక్క ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. రోజుకు 2 నుంచి 3 మీ ముందుకు బ్యాక్ టు బ్యాక్ తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంక ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు 2,20,000 అయితే చెప్తున్నాడు. మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 2,20,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే 2,20,000లో కూడా కాస్త తగ్గింపు అనేది చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ ఏమీ కాదు. ఇంకా బండి ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ బండి మనకు పల్నాడు జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేటు. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి పిడుగురాళ్ళ మండలము, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. పల్నాడు డిస్టిక్ ట్రాక్టర్న ఇది వచ్చేసరికి ఇక ట్రాక్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని ట్రాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ట్రాక్టర్కి ఇంజను, గేర్ బాక్సు, టైర్లు, పేపర్లు ఒకటికి 2 సార్లు ఫుల్గా చెక్ చేసుకొని మాట్లాడుకొని ట్రాక్టర్ అయితే తీసేసుకోండి. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్సులు కానీ పేమెంట్లు కానీ చేయకుండా ఏదేమన్నా ట్రాక్టర్ దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ ఎండ్ టు ఎండ్ చూసి మాట్లాడుకొని అన్నీ ఓకే అనుకుంటేనే ట్రాక్టర్ అయితే తీసేసుకోండి. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ ఉంటుంది. ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ బండి అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతున్నా అది గమనించగలరు. సో ఇదే నీ వాటి వీడియో. ఇంకా వీడియో లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో నేరుగా రైతుల నుంచి వచ్చిన ట్రాక్టర్లు రోజుకు 2 నుంచి 3 ఖాళీ ట్రాక్టర్లే కాకుండా ఫుల్ సెట్లు కూడా మన ఛానల్లో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఒకసారి ఛానల్లో ఉన్న బండ్లు కూడా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో మంచి బండితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్, జై కిసాన్.